ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే, ఒకసారి మాట్లాడాడంటే పొరపాటున మాట్లాడాడు అనుకోవచ్చు, ఎక్కడ మాట్లాడినా సరే ఆయన చెప్తుంది ఏంటంటే ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో అయినా సరే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారంటూ ముందుగానే ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ శ్రేణుల్ని సిద్ధం చేయడానికి అక్రమ అరెస్టులు అని చెప్పి సిద్ధం చేయడానికి అనుకోవచ్చు అంటారా, లేదంటే అరెస్ట్ అవ్వబోతున్నానని చెప్పే విషయం ఆయన దగ్గర ఉందనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం అండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూసుకోవాలంటే అండి, అతనికి గత 5 సంవత్సరాల్లో ఏ స్కాము ఎప్పుడు ఎలా ఎంత డబ్బు మొత్తం సకలం తెలుసండి. అతను సకల శాఖ మంత్రి కాబట్టి అందుకనే అతను జరిగింది తలుచుకొని ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కీముల్ని స్కామ్గా మార్చి దోచుకున్న ప్రతి ఒక్కరూ మన శ్రీకృష్ణ జన్మస్థానానికి జైలుకి వెళ్ళాల్సిందేనండి. దీంట్లో ఎలాంటి మొహమాట అక్కర్లేదు. దీని గురించి లోకేష్ గారు కానీ మన హోంశాఖ తీవ్రంగా అన్నీ విచారణ చేస్తుందండి. సిట్ ద్వారా కానీ వివిధ మార్గాల ద్వారా అప్పుడు చేసిన అరాచకం వాదులని కానీ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడిన వాళ్ళందరినీ ప్రభుత్వం పట్టుకొని చాలా వేగంగా దర్యాప్తు చేస్తుందండి. దీనికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలుగు పార్టీ శ్రేణులుగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా కొంతమంది ఉన్నారండి, ఈ కడాల నాని ఇలాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, రోజా ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళు చేసిన స్కీములన్నీ స్కామ్స్ అన్ని బయట పెట్టి వాళ్ళని కూడా సత్వరం అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నామండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఎవడైనా సరే పాపానికి పాల్పడినోడు కర్మఫలం అనుభవించాల్సిందండి. అప్పుడు గత ప్రభుత్వంలో కన్ను మిన్ను కనపడకుండా మాట్లాడి మామూలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో మనం చూస్తున్నాము కర్మఫలం. ఈ మిగతా వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ మామూలు విచారణ ఎదుర్కోవాల్సిందేనండి. జైలుకి ఎవడైనా సరే అంతలా జగన్తో జగన్ కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్తాడని మేము భావిస్తున్నామండి. అంటే ఇక్కడ ఆయన కూడా అన్నాడు కదా, జగన్ కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఒక 2 నెలల్లో మేము అందరం జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చెప్పి అసలు తెలుగుదేశం శ్రేణులే కాదు, కూటమిలో ఎవరికి కార్యకర్తలు కూడా నమ్మే అవకాశం లేదు ఈ మధ్యకాలంలో చూస్తున్న వార్తల ప్రకారం చూస్తున్నట్టే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకని ముందుగా చెప్పేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? నిజంగానే తప్పులు చేశారు, ఇక లిక్కర్ స్కామ్లో మేము అరెస్ట్ కాబోతున్నాం అని చెప్పి ఆయన ఒప్పేసుకున్నట్టేనంటారా? అవునండి. ఇప్పుడు సిట్ అధికారులు చాలా తీవ్రంగా చాలా డీప్గా లోపల వెళ్ళి విచారణ చేస్తున్నారండి. అన్ని ఆధారాలన్నీ వాళ్ళకి దొరకబెట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం అయ్యబట్టి సజ్జల రెడ్డి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఎన్నో వేల మంది ప్రజల ప్రాణాలని లిక్కర్ రూపంలో తాగి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారండి ఈ పాపాత్ములు. వీళ్ళకి ఇప్పుడు ఇదే పని అండి. ఏ స్కీమ్ని స్కామ్గా చేసి జేబులు నింపుకుందామా అది ఇది అని చెప్పి జగన్ రెడ్డికి కానీ సజ్జలకు కానీ మిగతా సోకాళ్ళు రెడ్లందరూ గత ప్రభుత్వంలో ఉన్న జగన్ దగ్గర అందరూ ఇదే పని చేశారండి. అభివృద్ధి గురించి కానీ పేద ప్రజల గురించి కానీ ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇదే పనిలో ఉన్నారండి. అతను బంట్రోతులందరినీ అతను ఓఎస్డీగా పెట్టుకొని చాలా స్కీమ్స్ పాల్పడ్డాడండి జగన్ రెడ్డి. మనం పబ్లిక్గానే ఎన్నో మీడియా వార్తల్లో చూసామండి. మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇంపార్టెంట్ పార్టీ వాళ్ళకు కూడా జగన్ దర్శనం ఎప్పుడు లభించేది కాదండి. వాళ్ళు సీక్రెట్గా ఇక అదే పనిలో మాట్లాడుకొని చర్చించుకొని ఈ పనిలో ఉండటం వల్ల వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక నిన్న విచారణ సందర్భంగా సిట్ కానీ ఈడీ కానీ విచారణ సందర్భంగా రాజ్ కసిరెడ్డి ఇంతకు మించి నన్ను అడగమాకండి, నా ప్రాణాలకు అపాయం ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఎవరి వల్ల ప్రాణహాని ఉందనుకోవచ్చు అంటారు ఆయనకి? చాలా తేలికైన ప్రశ్న అండి ఇది. ఈ మన రాష్ట్రంలో ఎక్కడ హింస జరిగినా, ఎక్కడ మామూలుగా పాపులర్ మర్డర్ జరిగినా దాని వెనకాల జగన్ రెడ్డి ఉంటాడండి. దానికి ఉదాహరణ వాళ్ళ బాబాయ్ గొడ్డలు పెట్టు కానీ అన్నీ మనం చూసాము. ఇది కూడా వాళ్ళది స్వతహాగానే వాళ్ళ రాజారెడ్డి గారి కాడి నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ అండి. ఎన్నో 100 మందిని పట్టణ పెట్టుకున్నారు వాళ్ళ ఫ్యాక్షన్ ద్వారా. రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఇవన్నీ చూసి మనం ఒక అంచనాకు రావచ్చండి. అతను కసిరెడ్డి వ్యాఖ్యల్ని వాళ్ళు ఎవరు ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడో మనకి ఊరగానే అర్థమవుతుందండి. దీనికి పెద్దగా మనకు సైన్స్ టెక్నాలజీ అవసరం లేదండి. పక్కాగా జగన్ రెడ్డి ఇంటికి వెళ్ళండి, 400 కోట్ల రూపాయల బంగారం కానీ, ఈ 3,000 కోట్ల రూపాయల మనీ కానీ, ఈ దాంట్లో 25 వందల కోట్లు జగన్ రెడ్డికి, 500 కోట్లు వీళ్ళు
మామూలు మనీ లాండరింగ్ చేసిన వాళ్ళందరూ పంచుకున్నారండి. ఇది అతి త్వరలోనే బహిర్గతం కాబోతుంది. అతను జగన్ రెడ్డి అతి త్వరలోనే ఊచలేకపోతున్నాను. అంటే ఏదైతే అనగా సిట్టు దర్యాప్తు కానీ ఈడీ దర్యాప్తు కానీ వేగవంతం అవుతున్నాయో ఒక పక్క నుంచి, అంటే తాడేపల్లికి చేరుకోవడానికి అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఏది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అతి త్వరలో తాడేపల్లి ఇంటి తలుపు తట్టబోతుంది అనుకోవచ్చు అంటారా ఈ మద్యం స్కామ్ అనేది? ఏమండి, మనం గత ప్రభుత్వంలో చాలా మీడియా సంస్థల వార్తల్లో మనం కళ్ళారా చూసామండి. పెద్ద పెద్ద మనీ వ్యాన్లు వాళ్ళు జగన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు అన్లోడ్ చేయటం, లోడ్ చేసి వాళ్ళు షిప్పుల్లో విదేశాలు తరలించడం మనం అంతా క్లియర్గా చూసామండి. ఇప్పుడు అవన్నీ వెలికి తీస్తున్నారంటే సిట్ అధికారులు కానీ ఈడీ కానీ ఇవన్నీ ఆలోచించుకొని జగన్ రెడ్డి కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ ఆందోళన చెందుతున్న విషయం అదేనండి. అంటే ఇక్కడ చూస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది నిజమే అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే 2,800 కోట్లు ఎమిరేట్స్కి మళ్ళీ చేశారు వివిధ షెల్ కంపెనీస్ ద్వారా అంటూ పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనుకోవాలంటారా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే? 100% వాస్తవేనండి. ఇది మనం చూసాము. అతను వాళ్ళు నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళే అమ్మారండి. ఇది వాళ్ళు డిజిటల్ మనీని అసలు అలౌ చేయకుండా ఓన్లీ క్యాష్ మనీనే, లిక్విడ్ క్యాష్ని అలౌ చేశారండి గత 4-5 సంవత్సరాలుగా. ఇది మన అందరూ తెలుసండి. ఇది అసలు స్కామ్లు ఎంత ఘోరం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసని మేము భావిస్తున్నామండి. అంటే అసలు నేను సంతకమే చేయలేదు కదా అంటున్నాడు కదా. సంతకం చేయకుండా మద్యం పాలసీని ఎలా అమలు చేశారనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అసలు నేను సంతకమే చేయలేదు దాని మీద అంటున్నాడు. సంతకం చేయకుండా అమలు ఎలా చేశారనుకోవాలంటారు? మరి ముఖ్యమంత్రి ఆయనంటారా లేదంటే వేరే వాళ్ళు చేశారనుకోవాలంటారా? ఏమండి, ఈ ప్రపంచంలో క్రైమ్ మామూలు చేసిన దాంట్లో సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడంలో జగన్ మించినోడు ఎవడు లేడండి ప్రపంచంలో. అతను నెంబర్ 1. అంతకుముందు పాబ్లో ఎస్కోబార్ ఉండేవాడు, అతను చనిపోయాడు. ఇప్పుడు జగనేనండి. అతనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా కానీ తృప్తి తీరదు. దాన్ని ఏ విధంగా మనం మనీ లాండరింగ్ చేయొచ్చు, అతని ప్రమేయం లేకుండా సోకాళ్ళు వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి అతను స్కామ్ చేసి అది వాళ్ళ ఇంటికి చేరిందండి ఆ మనీ అంతా. అదంతా ఇప్పుడు తవ్వి తీస్తున్నారండి సిట్ అధికారులు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి పదే చవటాన్ని చూస్తుంటే కనుక అతి త్వరలో అనేది జగన్మోహన్ రెడ్డి అరెస్టు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడో విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అంటూ, అలాగే చూస్తే కసిరెడ్డి ఏమో నా ప్రాణాలకు హాని ఉంది అంటూ ఆయన ఇచ్చే స్టేట్మెంట్, వీటన్నిటిని చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని భావించవచ్చు అంటారా? అరెస్టు అసలు అతను ఎవడు నా దేవుడు కూడా వచ్చి కాపాడలేడండి. అంత పీకలోతులో ఇరుక్కున్నాడు జగన్ రెడ్డి. ఇది కళ్ళకు కనపడే స్కామ్ అండి. ఇంకా కనపడిన స్కామ్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి వెలికి తీస్తారని టైం టు టైం అవన్నీ ఒకటి బయట తీసి ప్రజలకు తగిన సాక్ష్యాధారాలు చూపించి అతను భాగవతాన్ని బట్టబయలు చేస్తారండి. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బెదిరింపు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ టైం ఉందని మీరు చేస్తున్నారు, రేపు మీరు ఇవాళ విత్తనం నాటారు, రేపు ఆ ఫలాలు మీరు తినాల్సి వస్తుంది, ఎంతకింత అనుభవిస్తారు మీరు, కేసులు ఇంతకంటే దారుణమైన కేసులు ఉంటాయి మీ మీద అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ఉద్యోగస్తులను బట్టలు ఉపదేస్తానంటున్నాడు, పోలీసులు బట్టలు ఉపదేస్తానంటున్నాడు, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తానంటున్నాడు. మరి అదే ప్రయత్నంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు ఈ బెదిరింపు ధోరణిని? ఈ బెదిరింపు అంతా అధికారులని కంగారు పెట్టడానికి, వాళ్ళు భయపడటానికి సజ్జలు చేస్తున్న వ్యాఖ్యలండి. ఈ కాకి బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఏంటంటే ఈ అధికారులు దర్యాప్తు బాగా స్ట్రాంగ్గా గట్టిగా చేస్తుంటే భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళని పక్కదారి పెట్టించడానికి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని అసలు ప్రథమంగా అరెస్ట్ చేయాలండి ప్రభుత్వం. ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించింది అర్థం కాదు. అతను కూడా చాలా స్కామ్స్లో బాధ్యత వహించాడండి, ఉందండి. అతని భాగం కూడా ఉంది. అతను కూడా అతి త్వరగా అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.